నమస్తే. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలు సో ఒక పక్కన అయిపోయింది, ఆ తతంగం అంతా కూడా పూర్తి అయిపోయింది. ముఖ్యంగా చాలా రోజుల కాంచి చెప్పుకుంటా ఉన్నాం, బీసీలకు పెద్దపీట వేస్తే దాంట్లో ముందు వరుసలో ఉండేది చరణ్ కౌశిక్ అని చెప్పేసి చాలా సందర్భాల్లో మాట్లాడడం జరిగింది. కానీ తీరా చూస్తే చరణ్ కౌశిక్ యొక్క పేరు ఎక్కడ కూడా కనపడలేదు. సో మొత్తానికైతే ఆ తతంగం అంతా పూర్తి అయిపోయింది. మా యాదవులకు ఇప్పటికే ప్రాతినిధ్యం తక్కువ ఉంది, యాదవులకు ఖచ్చితంగా అవకాశం కల్పిస్తుంది. చాలా ఏళ్ళుగా పార్టీని నమ్ముకొని మేము పనిచేస్తూ ఉన్నాం, అన్నిటికీ భరించి అని చెప్పేసి చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. సో మరి మన ముందు చరణ్ కౌశిక్ గారు ఉన్నారు. సో ఆయనతో డిస్కషన్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. దాంతోపాటు ఇంకా చాలా సంబంధించిన అంశాలను కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. కొంత నారాజుగా ఉన్నట్టుగా కనబడతా ఉన్నది. ఎందుకు అంటే చాలా 15-20 ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్నటువంటి మీరు ఒక పక్కన కనీసం మీ పేరును ప్రపోజల్లో కూడా తీసుకున్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. ఎందుకని చరణ్ కౌశిక్ని ఎందుకు తక్కువ చేసి చూపేటటువంటి ప్రయత్నమా, లేకపోతే ఇంకా భవిష్యత్తు ఉందని చెప్పేసి ఏమైనా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏమైనా ఆలోచించింది అనుకోవచ్చు, ఎందుకు మిమ్మల్ని పక్కన పెట్టింది అనుకోవచ్చు? పరిగణలోకి తీసుకోదని కాదు, ప్రధానంగా ఇప్పుడు విజయశాంతి గారు రావడంతో ప్రధానంగా ఇంకో బీసీకి అవకాశం లేకుండా అయిపోయింది. ఎందుకంటే వారు గతంలో కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకుండా కూడా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ఉన్నారు. కాబట్టి వారికి 4-5 రాష్ట్రాల్లో ఆల్ ఇండియా హీరోయిన్గా గతంలో వారు అన్ని రాష్ట్రాల్లో గుర్తుపడతారు. అది కాకుండా ఏఐసిసి పెద్దలు కూడా వారి దగ్గర తెలంగాణ ఉద్యమంలో వారు క్రియాశీలకంగా పనిచేసారు. మహిళ ఇవన్నీ కూడా ఈక్వేషన్ కలిసి రావడంతో బీసీకి ఒకటి, సిపిఐకి ఒకటి పోవడంతో బీసీకి రెండోది ఇవ్వకపోవడం మూలంగా, ప్రధానంగా బీసీలకు రెండో సీటు రాలేకపోవడం మూలంగా మాత్రమే ఇంకొక సీటు రాలేదు. కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా పరిశీలించింది కాబట్టి, ఎందుకంటే సిపిఐకి ఒక సీటు పోవడంతో ప్రధానంగా బీసీలకు ఒక సీటు తక్కువైంది. అదే కాకుండా ఎస్సీకి ఒక సీటు, ఎస్టీకి ఒక సీటు. అదే కాకుండా సిపిఐ కూడా బీసీకి ఇచ్చిన సందర్భం. అదే కాకుండా ఆంధ్ర రాష్ట్రంలో కూడా బీసీలకు ఈసారి అన్ని పార్టీలు బీసీలకు లేకపోతే కాపులకు ఇచ్చారు. ఇక్కడ కూడా బీసీలు లేకపోతే ఎస్సీ ఎస్టీలు. లాస్ట్ టీఆర్ఎస్ పార్టీ కూడా బీసీలకు ఇచ్చిందంటే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేసింది కాబట్టి బీసీల ప్రాతినిధ్యం పెరిగినట్టు కనపడతాం. బీసీలకు ప్రాతినిధ్యం పెరిగిన కానీ బీసీ కోటాలో మీ పేరు ముందు వరుసలో ఉంది. సో అది ఒకప్పటి వరకు, కానీ ఆ అధిష్టానం పోయేంత వరకు ఆ లిస్టులోని పేరు లేనటువంటి పరిస్థితి. అట్లేం లేదు, పోయిన మాట వాస్తవమే. కాకపోతే రెండో సీట్ ఇచ్చినప్పుడు మాత్రమే పరిగణలోకి వస్తారు కదా. ఫస్ట్ సీట్ ఏ సీట్ ఇచ్చినప్పుడు రౌండ్ అప్ అయిపోయింది. ఇప్పుడు విజయశాంతి విషయానికి వచ్చినట్టయితే సరే ఓకే, బీసీ సామాజిక వర్గం అని మీరు చెప్తున్నప్పటికీ సరే అదే నిజమే కావచ్చేమో మేబీ. కానీ ఇన్ని రోజులు సగ్గుగా ఉన్నటువంటి, ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ పైన విమర్శలు చేస్తున్నటువంటి, ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నటువంటి సందర్భంలో కానీ ఎక్కడ కూడా గాంధీ భవన్కి వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఖండించినటువంటి పరిస్థితి కనబడట్లేదు. సో సైలెంట్గా ఉన్నటువంటి విజయశాంతిని తెర మీదకి తీసుకురావడం ఏంటి అసలు ఉద్దేశం? అంటే ప్రధానంగా తను గాంధీ భవన్లో ప్రెస్ మీట్ పెట్టకుండా కూడా తను మీడియా ద్వారా కావచ్చు, ట్విట్టర్ వేదికగా చాలా సందర్భాల్లో ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు చాలా ఘాటైన సమాధానాలు ఇచ్చిన రోజులు చూసినాం. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో విజయశాంతి గారు గతంలో వారు తల్లి తెలంగాణ పార్టీ కావచ్చు, తర్వాత బీఆర్ఎస్ పార్టీలో మెర్జ్ చేసిన తర్వాత ఎంపీ అయిన తర్వాత, అదే కాకుండా కేసీఆర్ గారు ఏ విధంగా అందులో ఉన్నటువంటి బీసీలను మోసం చేస్తున్నారు అనేది చాలా సందర్భాల్లో మాట్లాడారు. అదే కాకుండా ఇప్పుడు బీసీలకు సంబంధించి మహిళలకు కూడా 33% రిజర్వేషన్ కేంద్ర ప్రభుత్వం చట్టం చేసింది కాబట్టి భవిష్యత్తులో కూడా మహిళల అవసరం పెరగబోతూ ఉంది. అదే కాకుండా బీసీల ప్రాముఖ్యత కూడా పెరుగుతూ ఉంది. ఒక మహిళ, ఒక బీసీ ఉండి పాపులర్ ఉన్నటువంటి మహిళ విజయశాంతి గారు కనపడరు కాబట్టి విజయశాంతి చాలా మంది ఉన్నారు కదా మీ పార్టీలో ఉన్నటువంటి, చాలా ఏళ్ళుగా పనిచేస్తున్నటువంటి బీసీ సామాజిక వర్గం నుంచి అనేక మంది మహిళలు ఉన్నారు. అంటే టికెట్ ఇవ్వకుండా కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండి పోటీ చేసే అవకాశం లేకుండా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసింది కాబట్టి గతంలో వారు ఎంపీగా పోటీ చేసి ఉన్నారు. అదే కాకుండా వారు తమిళనాడు, ఆంధ్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్ 5-6 రాష్ట్రాల్లో వారిని పెద్ద ఎత్తున గుర్తుపడతారు. ఏఐసిసి 5-6 రాష్ట్రాల ప్రచారాన్ని కూడా ఉపయోగించుకోవచ్చు అని చెప్పి భావించి వారికి ప్రాధాన్యత ఇచ్చారు. ఖచ్చితంగా భవిష్యత్తులో అందరికీ అవకాశాలు వస్తాయి. ఎందుకంటే ఇంకా నవంబర్ 26లో మళ్ళీ ఎమ్మెల్సీలు రాబోతున్నాయి గవర్నర్ కోటాలో, 27 డిసెంబర్లో ఎమ్మెల్యే కోటాలో మళ్ళీ ఎమ్మెల్సీ రాబోతూ ఉన్నాయి. జనవరి 28లో మళ్ళీ లోకల్ బాడీలో కూడా ఎమ్మెల్సీ రాబోతాం. ఒక్కోసారి ఒక్కొక్క అవకాశం వస్తుంది. పోయిసారి అద్దెకి దయాకరణకు టికెట్ ఇవ్వలేదు, తర్వాత ఎమ్మెల్సీ వస్తుందని చెప్పేసి లిస్ట్ అనౌన్స్ చేసే ముందర టికెట్ రాని పరిస్థితి, తర్వాత మళ్ళీ ఇప్పుడు అవకాశం ఇచ్చారు. కాబట్టి పార్టీ ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి అవకాశం ఇస్తుంది. దానికి ఏముంటుంది, ట్రై చేస్తున్నారు మన వంతు. పార్టీ ఇచ్చినా ఇవ్వకుండా కూడా పార్టీ కోసం పనిచేసే క్రమంలో కాంగ్రెస్ పార్టీలో మేము ఖచ్చితంగా 20 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం కాబట్టి పనిచేసుకుంటూ పోతూనే ఉంటాం. సో 15 నెలలు అవుతా ఉన్నది అధికారంలోకి వచ్చి, అంటే పూర్తిగా మంత్రివర్గ విస్తరణ ఇప్పటివరకు కూడా కొనసాగలేదు, ఇప్పటివరకు కూడా జరిగినటువంటి పరిస్థితి లేదు.
మంత్రివర్గం సంబంధించినటువంటి తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. 15 నెలలైనప్పుడు కూడా ఇప్పటి వరకు కూడా ఫిల్ చేసుకోకపోవడం. సో ఎందుకు నేతల మధ్యలో ఉన్నటువంటి సయోధ్య కుదరకపోవడమా, లేకపోతే ఒకరికొకరికి పడకపోవడమా ఏంటి అది? ఒకవేళ కనుక ఒకరికి మంత్రి పదవి ఇస్తే ఇంకొకరికి అలగకపోవడం, లేకపోతే ఇంకా మధ్యలో విభేదాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుందన్నటువంటి ఉద్దేశంతో ఆ సంబంధించినటువంటి 6 మంత్రి పదవులను ఫిల్ చేయట్లేదు అనుకోవచ్చా? లేదు, సామాజిక సమీకరణలో భాగంగా ఇప్పుడు ఎమ్మెల్సీలు అయిపోయింది. ఈ ఎమ్మెల్సీలో కొంతమంది అవకాశం ఇచ్చారు కాబట్టి మిగతా వర్గాలకు మంత్రివర్గంలో స్థానం ఇవ్వబోతూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ నెలలోనే మంత్రివర్గ విస్తరణ కాబోతూ ఉంది. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ సంబంధించి వర్కింగ్ బ్రెయిన్లు కావచ్చు, అదేవిధంగా కార్యవర్గం రాబోతూ ఉంది. అదే కాకుండా నామినేటెడ్ పదవులు కూడా ఈ నెలలో నింపబోతూ ఉన్నారు. కాబట్టి ఈ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమై ముగిసిన తర్వాత మంత్రివర్గం కావచ్చు, అదేవిధంగా కార్యవర్గం కూర్పు కావచ్చు, సోషల్ జస్టిస్ ఉండే విధంగా బీసీలకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలని చెప్పేసి ప్రభుత్వం భావించింది. అదే కాకుండా ఇప్పుడు అసెంబ్లీలో చట్టం చేయబోతాం 42% విద్యా ఉద్యోగాలతో పాటు లోకల్ బాడీలో రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం భావించింది. దాన్ని కూడా చట్టం చేసి కేంద్రాన్ని పంపి కేంద్రం మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ మంత్రివర్గంలో బీసీలకు సముచితమైన న్యాయం కల్పించబోతూ ఉంది. అదే కాకుండా ఎస్టీలకు కావచ్చు, ఎస్సీలకు కావచ్చు, మాదిగలకు కావచ్చు, మహిళలకు కావచ్చు, అదేవిధంగా మైనార్టీలకు కావచ్చు సముచితమైన న్యాయం చేయాలని చెప్పి ప్రభుత్వం భావించి ఇప్పుడు ఎమ్మెల్సీలు కూడా వచ్చినాయి. కౌన్సిల్లో విప్పులు ఖాళీ ఉన్నాయి. అదేవిధంగా అసెంబ్లీలో చీఫ్ విప్ కావచ్చు, డిప్యూటీ చీఫ్ విప్ కూడా ఖాళీ ఉంది. కాబట్టి అన్ని పదవులు కూడా ఈ నెలల్లోనే నింపబోతాం. సో మీ పార్టీ అధినాయకుడు అయినటువంటి రాహుల్ గాంధీ మాట్లాడుతూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో అది తెలంగాణను ఉద్దేశించా లేకపోతే గుజరాత్ను ఉద్దేశించింది అనేది కాదు, కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి దాంట్లో బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి కోవట్లు ఉన్నారు. సో బీజేపీ పార్టీ కోసం పనిచేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ అని చెప్పేసి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు. సో దీన్ని ఏ విధంగా చూసుకోవచ్చు? ఇది తెలంగాణకి ఏమైనా వర్తించేటువంటి అవకాశం ఉంటుంది? ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రానికి ఖచ్చితంగా కూడా సహాయం చేస్తున్నాడు అన్నటువంటి వ్యాఖ్యలు కూడా చేయడం. ఒక పక్కనేమో రాహుల్ గాంధీ గారి యొక్క వర్షన్ వేరే ఉంది, ఇక్కడ రేవంత్ రెడ్డి గారి యొక్క వర్షన్ వేరేలాగా కనబడతా ఉన్నది. ఆయనేమో మోదీ పైనే ఆయన కొట్లాడుతూ ఉంటే ఇక్కడ మోదీ పైన పొగడ్తలు కురిపిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. సో ఏం జరుగుతుంది అసలు? నిజంగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఉద్దేశిస్తే ఏమన్నా రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ మాట్లాడిన అనుకోవచ్చు? అంటే గుజరాత్ రాష్ట్రంలో 5 సార్లు ఇప్పుడు దాదాపు 25 సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ అక్కడ అధికారంలోకి వస్తూ ఉంది. గెలిచే అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఉన్నా కూడా ప్రతిసారి మనం చేజార్చుకుంటూ ఉన్నాం. మొన్న ఎలక్షన్లో ఆమ్ ఆద్మీ పార్టీ రూపంలో మనకు నష్టం జరిగింది. అంతకుముందు ఎలక్షన్లో గెలిచే అవకాశం ఉండే, కానీ మనం గెలవలేకపోయినాం. కాబట్టి భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ మీద కుట్ర చేస్తూ ఉంది. దానిలో భాగంగా మన పార్టీలోకే భారతీయ జనతా పార్టీలో ఉన్నట్టు కొంత నాయకులను పంపి మన మధ్యనే కుట్ర క్రియేట్ చేసే ప్రయత్నం, పార్టీని బలహీనపరిచే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. కాబట్టి అట్లాంటివి ఉన్నదాన్ని మనం పసిగట్టి ఇమీడియట్లీ దాన్ని పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే గుజరాత్లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారం రావాలంటే ఖచ్చితంగా కోట్లందరూ కూడా ఏరాలని చెప్పేసి ఆ రాష్ట్రాన్ని ఉద్దేశించి మాట్లాడిన వ్యాఖ్యలు. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు మంచి చేస్తే మంచి అంటూ ఉన్నాం, చెడు చేస్తే సమరశంకరం పూరిస్తానికి సిద్ధమైనాం కదా. ఇప్పుడు కులగన్న విషయంలో కేంద్రం మీద పోరాటం చేస్తానికి తెలంగాణ వేదిక కాబోతా ఉంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మార్చి 19వ తారీఖు నాడు ఢిల్లీలో ఆ ఇండియా కూటమి ఎంపీలతోటి కోఆర్డినేషన్ బాధ్యతలు రేవంత్ రెడ్డి గారు అప్పచెప్పారు. కులగన్న జాతీయ స్థాయిలో చేయాలా, బీసీలకు చట్టసభలో 33% రిజర్వేషన్ ఇవ్వాలా, బీసీలకు మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలా, బడ్జెట్లో అత్యధికంగా బీసీలకు ఇవ్వాలా, లోకల్ బాడీలో కూడా అన్ని రాష్ట్రాల్లో బీసీలకు సీట్లు పెంచాలనే ఏకైక లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. కాబట్టి నరేంద్ర మోడీ గారు మంచి చేస్తే స్వాగతిస్తా ఉన్నాం, తెలంగాణకు అన్యాయం చేస్తే ప్రశ్నిస్తా ఉన్నాం. అదేవిధంగా బీసీలకు సంబంధించి చట్టంలో 9th షెడ్యూల్లో పెట్టాలని చెప్పేసి కేంద్రం మీద పోరాటం చేస్తూ ఉన్నాం. కాబట్టి బీసీల విషయంలో కావచ్చు, అదేవిధంగా తెలంగాణ చేసినటువంటి అన్యాయాల మీద ఎప్పటికప్పుడు నరేంద్ర మోడీ ప్రశ్నిస్తా ఉన్నాం. మా మూసికి నిధులు ఇవ్వలేదని, మీ గంగా నదికి ఇచ్చుకున్నారు, సబర్మతి నదికి ఇచ్చుకున్నారు, యమునా నదికి బాగు చేసుకుంటామని చెప్పి ఎలక్షన్ సందర్భం మాట ఇచ్చారు. ఇక్కడ మూసికి నిధులు ఏమంటే కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తలేదు, 666 సంబంధించినటువంటి అనుమతులు ఇవ్వలేదు, ప్రత్యేక నిధులు ఇస్తలేదు, డ్రై పోర్ట్ నిర్మాణానికి నిధులు ఇస్తలేదు, 4th సిటీకి నిధులు ఇస్తలేదు, మెట్రో ఎక్స్పాన్షన్ కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాలా, పర్మిషన్ 2 ఇస్తలేదు. కాబట్టి అనునిత్యం మేము 1,60,000 కోట్ల రూపాయలు కావాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం అడిగితే తెలంగాణకు గుండుసున్న భారతీయ జనతా చూపించిందని చెప్పేసి చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. మా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడారు, మా డిప్యూటీ సీఎం శ్రీధర్ బాబు గారు, మన బట్టి విక్రమార్క
గారు మాట్లాడారు, శ్రీధర్ బాబు గారు మాట్లాడారు, మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడారు, మేము మాట్లాడుతూ ఉన్నాం, అందరూ మాట్లాడతాం. కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా మంచిని మంచి, చెడుని ప్రశ్నించే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ మేము పోరాటం చేస్తూ ఉన్నాం. కాకపోతే బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ ప్రశ్నించకుండా అనునిత్యం కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తూ భారతీయ జనతా పార్టీ తెలంగాణకు తీవ్ర అన్యాయం చేస్తే ఒకసారి పార్టీ ఫిరాయింపుల మీద రాజ్యసభలో చర్చ చేయాలని చెప్పి కేఆర్ సురేష్ రెడ్డి గారు మాట్లాడతారు. ఇంకోసారి ఏమో భారతీయ జనతా పార్టీ అన్యాయం చేస్తే కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. అదే కాకుండా కిషన్ రెడ్డి గారు కావచ్చు, బండి సంజయ్ గారు కావచ్చు, ప్రతిసారి అబద్ధాలు ప్రచారం చేసే ప్రయత్నం. ఎందుకంటే మన బడ్జెట్లో 1,06,000 కోట్ల రూపాయలు ఇచ్చిరని చెప్పేసి బండి సంజయ్ గారు మంచి అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు. అంతకుముందు ఏకంగా అయితే 10 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చిరని చెప్పేసి కిషన్ రెడ్డి గారు, మా బట్టి విక్రమార్క గారు ఆర్థిక శాఖ మంత్రి చాలా స్పష్టంగా చెప్పిండు, 10 లక్షల కోట్లు కాదు 3,33,వేలు మాత్రమే ఇచ్చిరు, మేము చర్చ చేయడానికి సిద్ధంగా రండి అని చెప్పారు. మొన్న 1,08,000 కోట్ల రూపాయలు ఇచ్చిరని చెప్తే ఎక్కడిచ్చిరో మేము రండి మరి కూర్చొని మాట్లాడదాం బండి సంజయ్ గారు అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పారు. నిన్న కూడా బీఆర్ఎస్ పార్టీ అయినా లేకపోతే భారతీయ జనతా పార్టీ మాట్లాడిన మాటల మీద నిన్న ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా చెప్పిండు, మేము రేవంత్ రెడ్డి గారు సీఎంగా, బట్టి విక్రమార్క గారు ఆర్థిక శాఖ మంత్రిగా, కిషన్ రెడ్డి గారు మీరు ఎక్కడ రావాలని చెప్పండి, మీరు వస్తారా, మీరు సూచించిన వ్యక్తులు వస్తే కేంద్రం ఎంత సాయం చేసినా మీరు సమాధానం చెప్తామని చెప్తే ఇప్పటివరకు భారతీయ జనతా పార్టీ చలనం లేదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ తెలంగాణకు తీవ్ర అన్యాయం చేస్తూ ఉందనేది చాలా స్పష్టం. కాబట్టి అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు కేసీఆర్ గారు కూడా అసెంబ్లీకి వస్తే కాంగ్రెస్ పార్టీగా వారు 10 సంవత్సరాల కాలంలో ఏం చేసిరో, 11 సంవత్సరాల కాలంలో భారతీయ జనతా పార్టీ ఏం చేసిందో, కాంగ్రెస్ పార్టీగా మేము 15 నెలల కాలంలో ఏం చేసినామో, మీ ఆయనలో జీడీపీ ఏందో, మా ఆయనలో జీడీపీ ఏందో, మీ ఆయనలో ఉద్యోగాలు ఏందో, మా ఆయనలో ఉద్యోగాలు ఏందో, మీరు ఇచ్చినట్టు హామీలు ఏందో, మేము ఇచ్చి నెరవేర్చిన హామీలు, మేము ఇచ్చినట్టు హామీలు, కేంద్రం నుంచి వచ్చిన నిధులు అన్నిటి మీద చర్చ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి ఈసారైనా కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ప్రభుత్వం సమాధానం చెప్తారు. సో రేవంత్ మాటలను ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పెద్దలు ఎవరు కూడా నమ్మేటువంటి పరిస్థితి లేదు. రేవంత్ సూచించినటువంటి అభ్యర్థులను పదవుల విషయంలో ఎక్కడ కూడా పరిగణలోకి తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. రేవంత్ పైన నమ్మకం పోయింది. ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్దలైనటువంటి మల్లికార్జున ఖర్గే కావచ్చు, ముఖ్యంగా రాహుల్ గాంధీ కావచ్చు. సో రేవంత్ని దగ్గరికి రానివ్వట్లేదు అన్నటువంటి విమర్శలు చేస్తున్నటువంటి కేటీఆర్ వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు? మరి కేటీఆర్ గారు ఎక్కడికి పోయి చూసిండో, మరి ఎక్కడి నుంచి సమాచారం పోయి ఏమన్నా మల్లికార్జున ఖర్గే కాడ ఏమన్నా పిఏగా చేసినా, పిఎస్గా చేసిన ఆయన అంటే కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుందనే విషయాన్ని వారు చెప్తే ఎట్లా? బీఆర్ఎస్ పార్టీలో కనీసం కమిటీ లేని పరిస్థితులు బీఆర్ఎస్ పార్టీ ఉంది. బీఆర్ఎస్ పార్టీ 2 టీచర్స్, గ్రాడ్యుయేట్స్ కనీసం పోటీ చేయడానికి అభ్యర్థులు లేరు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆదరణ కరువు అవుతూ ఉంది. అదే కాకుండా బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయడానికే భయపడతా ఉన్నారు. అదే కాకుండా బీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు 2005లో 5 ఎంపీలు గెలిచి, 2009లో 2, 2014లో 11, 2019లో 9, ఇప్పుడు 0. 7 స్థానాల్లో థర్డ్ పోయింది, 3 స్థానాల్లో డిపాయిడ్ పోయింది, 2 స్థానాల్లో సెకండ్ వచ్చిన పరిస్థితి. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ రోజు రోజు బలహీన పడతా ఉంటే కేటీఆర్ గారికి మతి భ్రమించినట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. మీ పార్టీ ముందుగా తీసుకునే ప్రయత్నం చేయి. కాంగ్రెస్ పార్టీ సమిష్టి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ముందుకు పోతూ ఉంది. ఏదన్నా కాంగ్రెస్ పార్టీలో చేసేటప్పుడు రేవంత్ రెడ్డి గారిని, బట్టి విక్రమార్క గారిని, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ గారిని, శ్రీధర్ బాబు గారిని సంప్రదించిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఐక్యంగా కలిసికట్టుగా నిర్ణయం తీసుకొని కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉంది. ఏ నిర్ణయం తీసుకోండి, మీరు పార్టీ పరంగా తీసుకుంటారా, ప్రభుత్వ పరంగా తీసుకుంటారా, ఎమ్మెల్సీలు అప్పుడు తీసుకుంటారా, రేపు మంత్రివర్గంలో తీసుకుంటారా, గతంలో కార్పొరేట్ చైర్మన్ అయినా, లేకపోతే భవిష్యత్తులో కార్యవర్గంలో అయినా, అన్ని విషయాల్లో వారిలాగా డైనింగ్ టేబుల్ మీద కూర్చొని మేము కాంగ్రెస్ పార్టీకి నిర్ణయాలు తీసుకుంటలేము, ఫామ్ హౌస్లో కూర్చొని నిర్ణయాలు తీసుకుంటలే. కాంగ్రెస్ పార్టీగా సమిష్టి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అంతా ముందుకు పోతూ ఉంది. అదే కాకుండా ప్రజలకు ఇచ్చేటువంటి హామీలు కావచ్చు, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే ప్రయత్నంలో భాగంగా మంత్రులకు తెలంగాణ రాష్ట్రంలో స్వేచ్ఛ ఉన్నది. అదేవిధంగా రాహుల్ గాంధీ గారితో తరచుగా మా ముఖ్యమంత్రి కలుస్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. కులగన్న కూడా రాహుల్ గాంధీ గారు గతంలో కామారెడ్డిలో మాట ఇచ్చిన కాబట్టి మాట నిలుపుకునే ప్రయత్నంలో భాగంగా రేపు ఇండియా కూటమి ఎంపీల సమావేశం పెడితే దాని కోఆర్డినేషన్ బాధ్యతలు కూడా రేవంత్ రెడ్డి గారు తీసుకొని దేశంలో ఆనాడు ఇప్పటివరకు మండల కమిషన్ ఏ విధంగా తలుచుకుంటా ఉన్నారో, కులగన్న బీసీ కులగన్న విషయంలో రేవంత్ రెడ్డి గారిని ఏ రాష్ట్రంలో కూడా కులగన్న చేసినా ఖచ్చితంగా దీన్ని ప్రాథమికంగా అంటే గతంలో జరిగిన రాష్ట్రాల్లో దీన్ని ముఖ్యంగా తీసుకొని ఈ స్టడీ చేసి రేవంత్ రెడ్డి గారి పేరు తలుచుకోకుండా ఎక్కడ కులగన్న జరిగే పరిస్థితే లేదు. అయినా అనవసరంగా టీఆర్ఎస్ పార్టీ రాజకీయం చేసే ప్రయత్నం. ఆనాడు వాళ్ళు కులగన్న చేయలేదు, ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేర్చలేదు, ఫామ్ హౌస్లో ఉన్నారు తప్ప ప్రగతి భవన్లో ఉండి ఫామ్ హౌస్లో ఉండి పరిపాలన సాగించి సెక్రటరీకి రాలేదు, అసెంబ్లీ సమావేశం నిర్వహించలేదు. అదే కాకుండా ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ ఎత్తేసారు. తెలంగాణ రాష్ట్రం మీడియాకి స్వేచ్ఛ లేదు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకి స్వేచ్ఛ లేకుండా ఆనాడు పరిపాలించరు. నిజంగానే కేసీఆర్ గారు 3సారి ముఖ్యమంత్రి అయి ఉంటే, అదేవిధంగా శ్రీలంక అధ్యక్షుడు మహేంద్ర రాజపక్షని ఎత్తైతే తరిమిరో, ఇప్పుడు కేసీఆర్ గారు కుటుంబాన్ని మొత్తం తరిమితే దుబాయ్లో రెస్ట్ తీసుకునేటోళ్ళు.
ఎందుకంటే తెలంగాణ దివాలా తీపిచ్చి ఆగమాగం చేసి 40,000 కోట్ల రూపాయల కాంట్రాక్టులకు బిల్లులు ఇవ్వకుండా, సర్పంచ్లకు నిధులు ఇవ్వకుండా, మహిళా సంఘాలకు నిధులు ఇవ్వకుండా, తెలంగాణలో రిటైర్ అయిన ఉద్యోగులకు కనీసం రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వకుండా తెలంగాణ ఆగమాగం చేసి, తెలంగాణ అప్పుల కుప్ప చేసి, తెలంగాణలో ఆర్థికంగా చితికిపోయేది చేసిందే కల్వకుంట్ల కుటుంబం. కాబట్టి ఏ ముఖం పెట్టుకొని అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ప్రశ్నిస్తుందో, కాంగ్రెస్ పార్టీ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో రెస్ట్ తీసుకుంటూ 60 రోజుల కాలం పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగితే ఖచ్చితంగా 60 రోజులలో ఒక్కసారైనా రాకపోతే వారు సభ్యమైపోయే అవకాశం. కాబట్టి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఒకరోజు గవర్నర్ ప్రసంగానికి వచ్చి వెళ్ళిపోయాడు, ఇక్కడ కూడా కేసీఆర్ గారు గవర్నర్ గారి ప్రసంగానికి వచ్చి వెళ్ళిపోయే పరిస్థితి కనపడతా ఉంది. కేటీఆర్ గారు చెప్పి మేమే రావద్దని చెప్తున్నాం. ఆయన కూడా అంటా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీలో కేసీఆర్కు సరిపోయేటువంటి లీడర్ ఎవరు లేరు, రేవంత్ రెడ్డి ఆవగించంతా కేసీఆర్ విషయంలో అని చెప్పేసి అంటా ఉన్నట్టు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 4 సభలకు ప్రాతినిధ్యం వహించాడు. కేసీఆర్ గారు ప్రాతినిధ్యం వచ్చిందే 2 సభలు, ఒకటి పార్లమెంటు, 2 అసెంబ్లీ. రేవంత్ రెడ్డి గారు జెడ్పీటీసీగా జెడ్పీ కౌన్సిల్లో ఉన్నాడు, ఎమ్మెల్సీగా వారు గతంలో పనిచేసిండు, ఎమ్మెల్యేగా 2 సార్లు, తర్వాత ఎంపీగా, అదే కాకుండా కాంగ్రెస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా, తర్వాత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఇప్పుడు ముఖ్యమంత్రిగా. మీకన్నా ఏ విషయంలో పోల్చుకున్నా కూడా రేవంత్ రెడ్డి గారు పైచిలికే. మీకున్నటువంటి ఒకే ఒక అర్హత, మీరు ప్రగతి భవన్లో ఉండి పాలిస్తారు, రేవంత్ రెడ్డి గారు ప్రజల మధ్యలో ఉండి పాలిస్తారు. మీరు ఫామ్ హౌస్లో ఉంటారు, రేవంత్ రెడ్డి గారేమో కామన్ మ్యాన్గా ప్రజల మధ్య తిరుగుతుంటారు. మీకున్న అలవాట్ల విషయంలో రేవంత్ రెడ్డి గారు అలవాట్లు పోల్చుకున్నప్పుడు మీకు అలవాట్లలో మీరు పెద్దగా ఉండొచ్చు, ఎందుకంటే మీకున్నటువంటి అలవాట్లన్నీ కూడా అందరికీ తెలిసిందే. అదే కాకుండా మీరు నిరంకుశంగా కావచ్చు, నియంతృత్వంగా పోకడతో వ్యవహరిస్తారు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు సాధారణ ప్రజలు కలిసిపోతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. మీలాగా లీడర్లను మోసం చేయలే. ఆలయ నరేంద్ర గారిని పార్టీ పెట్టేటప్పుడు మోసం చేసిర్రు. కొండ లక్ష్మణ్ బాబు గారు కావచ్చు, అదేవిధంగా విజయశాంతి గారు కావచ్చు, ఈటల రాజేంద్ర గారు కావచ్చు, అదేవిధంగా జయశంకర్ సార్ని కూడా ఏ విధంగా అవమానించారో అందరూ చూసారు. కాబట్టి బీసీలను అవమానించింది మీరే, లీడర్లను అవమానించింది మీరే. కాబట్టి ఇట్లాంటివి ఉన్నాయి. కాబట్టి ఇట్లాంటి దాంట్లో మీకు సరిదిగే వాళ్ళు తెలంగాణ రాష్ట్రం ఉండకపోవచ్చు. కానీ రేవంత్ రెడ్డి గారు విషయంలో, పరిపాలన విషయంలో కావచ్చు, మీరు 10 సంవత్సరాల కాలంలో మీరు చేసిన పరిపాలన కావచ్చు, రేవంత్ రెడ్డి గారు 15 నెలల పరిపాలన విషయంలో కావచ్చు, మీరు రైతులకు ఇచ్చిన హామీలు కావచ్చు, మేము ఇచ్చిన హామీలు కావచ్చు, నిరుద్యోగులకు మీరు ఇచ్చిన ఉద్యోగాలు కావచ్చు, మేము ఇచ్చిన ఉద్యోగాలు కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో అందుబాటులో ఉన్న వ్యక్తిగా ఎవరున్నారో మీరు అసెంబ్లీకి వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్తుంది. మీకు ఎవరు సరిపోతారో, ఎవరు సరిపోరో, మీకు సరైన వాళ్ళు ఎవరో సమాధానం చెప్తే ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి మీరు చేసిన అరాచకాలకు సమాధానం చెప్తానికి వారికి ఆన్సర్ లేక మాత్రమే కేసీఆర్ గారు అసెంబ్లీకి రావడం లేదు. సో మీలాంటి సంబంధించినటువంటి నాయకులు మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలే కనబడతా ఉన్నాయి, పేపర్లు కూడా అట్లాంటి మాటలు వినబడతా ఉన్నాయి. సో కానీ క్షేత్రస్థాయిలోకి వెళ్ళిన తర్వాత, గ్రామ స్థాయిలోకి వెళ్ళిన తర్వాత ప్రజలు కాంగ్రెస్ పార్టీని మీరు చెప్పినటువంటి విధంగా రిసీవ్ చేసుకున్నటువంటి పరిస్థితులు అయితే కనబడినట్టుగా మనకు చూస్తే కనబడతా ఉంది. ఎందుకంటే చాలా గ్రామాలలో వ్యతిరేకమైనటువంటి వాళ్ళ యొక్క డిస్కషన్ కనబడతా ఉంది. కాంగ్రెస్ పార్టీ వైఫల్యం చెందిపోయింది, కాంగ్రెస్ పార్టీ మొత్తమే అధ్వానం అయిపోయింది కేసీఆర్ పాలన కంటే అన్నటువంటి తీరుగా మాట్లాడుతున్నటువంటి మాటలు మీరు కూడా అటువంటి సంబంధించిన వీడియోలు కూడా చూస్తుంటారు. సో చాలా రకరకాలైనటువంటి ప్రచారం కొనసాగుతుంది. కేవలం 15-16 నెలల కాలంలోనే కాంగ్రెస్ పార్టీ పైన ఇటువంటి వ్యతిరేకత. సో ఎందుకు అంటే ఇప్పుడు కొన్ని బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే సోషల్ మీడియా నమ్ముకున్నది, మేం ప్రజలు నమ్ముకున్నాం. అదే కాకుండా గత 10 సంవత్సరాల కాలంలో ఎక్కడ ప్రజాస్వామ్యం లేదు, మీడియా మీద ఆంక్షలు ఉన్నాయి, సోషల్ మీద ఆంక్షలు ఉన్నాయి. ప్రజలు ఏదైనా అనుకుంటే బయటకు వచ్చే అవకాశమే లేదు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో ఆంక్షలు, మీడియా మీద ఆంక్షలు, ప్రజలు యథేచ్ఛగా తిరుగుతూ ఉన్నారు. కాకపోతే లోకల్ బాడీ ఎలక్షన్ జరగలేదు కాబట్టి చాలామంది రాజకీయ నిరుద్యోగులుగా మారి కొంత కాంగ్రెస్ ప్రభుత్వం బదనాం చేసే ప్రయత్నం చేస్తుండొచ్చు. ఎందుకంటే వారికి సంబంధించిన ఎలక్షన్లు పెట్టప్పుడు ఎందుకు పెట్టలే మేము ఎలక్షన్లు అంటే ప్రధానంగా బీసీలకు 43% రిజర్వేషన్ ఇవ్వాలి, కాంగ్రెస్ పార్టీగా మేము మాట ఇచ్చినాం, మాట ఇచ్చి కులగనకు పర్ఫెక్ట్ చేయాలి, ఎక్కడ కూడా చిన్న పొరపాటు జరగద్దు, డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేయాలి, అదే కాకుండా చట్టం చేసి పార్లమెంట్ పంపాలి, జాతీయ స్థాయిలో ఉద్యమం చేయాలి, బీసీల హక్కుల కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తూ ఉంది. గతంలో కేసీఆర్ గారు 34% రిజర్వేషన్ను వారు 23% కుదించారు. తర్వాత ఏకంగా సర్పంచ్ ఎలక్షన్లో 23% ఉంటే లోకల్ జెడ్పీసీ ఎంపీ ఎలక్షన్లో అది 18% పరిమితమైంది. మున్సిపల్ ఎలక్షన్లో 50% ఇచ్చే అవకాశం ఇవ్వకుండా మోసం చేశారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇచ్చిన మాట నిలుపుకునే ప్రయత్నంలో భాగంగా ఎలక్షన్ లేట్ అయినా కూడా మేము ఎలక్షన్లు పెడతలేము. అదే కాకుండా కేసీఆర్ గారు సర్పంచ్లో దాదాపు 1600 కోట్ల రూపాయలు బాకీలు పెట్టిపోయాడు. చిన్న 5 లక్షలు 10 లక్షలు అవి కేసీఆర్ గారు బాకీ పెట్టడంతో తెలంగాణలో ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడం మూలంగా ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం 900 కోట్ల రూపాయలు చెల్లించింది. ఇంకొక 700 కోట్ల రూపాయలు ఇస్తే అది కూడా సమస్య పరిష్కారం అవుతుంది. అదే కాకుండా
ఆరోగ్యశ్రీ సంబంధించి 600 కోట్ల రూపాయలు బాకీ పెట్టిపోతే మననే రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ అద్దీర్ణ సందర్భం మహిళా సంఘాలకు బాకీ పెట్టిపోయిండు 40,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లు బాకీ పెట్టిపోవడంతో ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు చేసిన తప్పుల మూలంగా మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వాళ్ళు ఎంతసేపు పైసలు అడుగుతూ ఉన్నారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి ఖర్చులు తక్కువ చేసుకుని ఆదాయ మార్గాలు పెంచుకుంటూ అదే కాకుండా సాధ్యమైనంత వరకు ఇప్పుడు రిటైర్ అయినటువంటి ఎంప్లాయీస్ సంబంధించి నెలకు 500 కోట్ల రూపాయలు చెల్లించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. గతంలో కేసీఆర్ గారు దాదాపు 2,000 కోట్ల రూపాయలు బాకీ పెట్టిపోయాడు. ఇట్లా భారత రాష్ట్రంది బాకీల రాష్ట్రందిగా మారి తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క వ్యక్తికి బాకీ పెట్టిపోయాడు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ప్రజలంతా కూడా కేసీఆర్ గారు చేసిన తప్పులను కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత తీర్చలేదని చెప్పేసి వారు భావిస్తాం. మీరు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారం ఉంది, మీకు సోషల్ మీడియా ఉంది, మీకు మెయిన్ మీడియా కూడా ఏర్పాటు చేసుకున్నారు. సో ఇటువంటి ఉన్నటువంటి సందర్భంలో పేపర్లలో సంబంధించినటువంటి చిన్న వాటికి మీరు పేపర్లో ప్రకటిస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో మరి కేసీఆర్ చేసినటువంటి వ్యవహారం ఇది, అప్పులు ఇవి, ఆదాయం ఇది అని చెప్పేసి ఎందుకు చెప్పలేకపోయేటువంటి ప్రయత్నం, జనాలకు వివరించేటువంటి ప్రయత్నం ఎందుకు చేయలేకపోతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ? మేము అసెంబ్లీలో శ్వేతపత్రం రిలీజ్ చేసినాం. ఇంకా ఊక అదే పని ఉండదు కదా. శ్వేతపత్రం రిలీజ్ చేసి కేసీఆర్ గారు 7,10,000 కోట్ల రూపాయలు అప్పు చేసిండు. ప్రతి గంటకు 193 కోట్ల రూపాయలు జనాల్లోకి ఏ విధంగా వెళ్ళింది అనేది కావాలి సార్. ఓకే, మీరు శ్వేతపత్రం రిలీజ్ చేసినప్పుడు కూడా జనాల్లోకి వాళ్ళ మైండ్లోకి మీరు చొచ్చుకుపోయేటువంటి విధంగా అది ఎక్కడ కూడా కనబడట్లేదు. ఇప్పుడు అది ఎట్లా రిసీవ్ చేసుకోవట్లేదు, జనాలు రిసీవ్ చేసుకోవట్లేదు. ఆయన అప్పులు చేసి పెట్టిండు, వీళ్ళు ఏమన్నా కష్టం చేసి ఏమన్నా ఇస్తారా మాకు అన్నటువంటి తీరుగా జనాలు మాట్లాడుతున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుండాలా, జాతీయ స్థాయిలో ఒక విపత్తు వచ్చింది, ఇన్ఫ్లేషన్ రేటే 7% ఉంది, పేద మధ్యతరగతి ప్రజలకు గణనీయంగా ఆదాయం తగ్గిందని చెప్పేసి ఎకనామిక్స్ సరే చాలా స్పష్టంగా చెప్పింది. 2014 వరకు దేశ జీడీపీ 8% ఉంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఇప్పుడు 6.2%. ఆనాడు డాలర్ 62 రూపాయలు ఉంటే రూపాయి పోలిస్తే ఇలా 86 దాదాపు 37 పైసలు. అది 87 రూపాయలు కూడా దాటిపోయింది. ఇప్పుడు 87 రూపాయలు అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి దేశవ్యాప్తంగా ఇన్ఫ్లేషన్ వస్తూ ఉంది. దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ కావచ్చు, కన్స్ట్రక్షన్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, మధ్యతరగతి ప్రజలకు గణనీయంగా ఆదాయం తగ్గుతూ ఉంది. దాంతో కేంద్ర ప్రభుత్వ ఆదాయం తగ్గినప్పుడు రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయం కూడా గణనీయంగా తగ్గుతూ ఉంది. అదే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రుణమాఫీ విషయంలో కూడా 21,000 కోట్ల రుణమాఫీ చేసినాం దాదాపు 25 లక్షల మందికి. అదే కాకుండా ఇంకో కొంత పెండింగ్ ఉంది. అది పెండింగ్ ఉన్నది కూడా మేము పెట్టింది కాదు. కేసీఆర్ గారు గతంలో 2016 ముందు వారు పెండింగ్ పెట్టిపోయినటువంటి ఏదైతే బకాయిల్లో ఆ బకాయిలు కూడా ప్రజలకు ఇవ్వకపోవడంలో వాళ్ళు కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. ఆ బకాయిలు కేసీఆర్ గారు పెట్టిపోతే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రుణమాఫీ చేయలేదు. ఎందుకంటే రుణమాఫీ మేము ఎందుకు చేసినాం, 2018 నుంచి 2023 వరకు కటాఫ్ జరిపినాం. 2018 ఉన్నటువంటి రుణాలు అవి కూడా మేము చేసినవి కావు, అవన్నీ కేసీఆర్ గారు చేసినటువంటి అప్పులు. అవి తీసుకుపోవడం మూలంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తీర్చాలి అని చెప్పేసి ప్రజలు కొంచెం ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు. ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా అవి తీర్చే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. ఇట్లా కేసీఆర్ గారు ఏంటంటే అప్పు చేసి పప్పు కూర తిన్నట్టు తెలంగాణ రాష్ట్ర ఉద్యోగాలు ఇవ్వకుండా, రిటైర్మెంట్ అయినట్టు ఎంప్లాయీస్ పెన్షన్స్ ఇవ్వకుండా, మహిళా సంఘాలకు రుణమాఫీ చేయకుండా, అదేకాదు తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్లకు నిధులు ఇవ్వకుండా, పనులు చేసుకుని కాంట్రాక్టులు పైసలు ఇవ్వకపోవడం మూలంగా తెలంగాణలో ప్రతి ఊరిలో కేసీఆర్ గారు బాకీ పెట్టిపోయాడు. ఆ బాకీ అంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి తర్వాత తీర్చాలని ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడంతో కొంత తెలంగాణ రాష్ట్రంలో కొంత గందరగోళ వాతావరణం నెలకొడదు. కాబట్టి ఇవన్నీ పరిష్కరించే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్కటి సార్ట్అవుట్ చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నారు. ప్రతి నెల 500 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తూ ఉంది. గతంలో కూడా శ్వేతపత్రం రిలీజ్ చేసినాం. కేసీఆర్ గారు చేసిన అప్పు 7,10,000 కోట్ల రూపాయలు, రోజుకు 193 కోట్ల రూపాయలు, గంటకు 9 కోట్ల రూపాయలు. అదేవిధంగా నెలదిరితలకు 6,000 కోట్ల రూపాయలు, ఇప్పటివరకు దాదాపు 90,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అప్పుల కొట్టి చెల్లించిందంటే కేసీఆర్ గారు ఆనాడు అప్పు చేసి పప్పు కూడు తినేదని చాలా స్పష్టంగా కనపడతా ఉంది. కాబట్టి భవిష్యత్తులో ఇట్లాంటి పరిస్థితి రాకుండా ఆదాయ మార్గాలు పెంచుకునే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది చరణ్ కౌశిక్ గారితో ముఖ్యంగా కేసీఆర్ చేసినటువంటి అప్పుల వ్యవహారం అంకెలతో సహా చరణ్ కౌశిక్ అయితే చెప్పడం జరిగింది. సో ఆ నేపథ్యంలో కొన్ని సంబంధించినటువంటి వ్యవహారాలు కూడా ఆధారపడినాయి. ముఖ్యంగా రైతులకు సంబంధించినటువంటి విషయంలో సైతం కూడా ఎక్కడో చిన్న పొరపాట్లనే సరిదిద్దేటువంటి ప్రయత్నం కూడా చేస్తా ఉన్నాం. రానున్నటువంటి రోజులలో పూర్తి స్థాయిలో మంత్రివర్గ విస్తరణ సైతం కూడా ఉంటుందన్నటువంటి అభిప్రాయాన్ని చరణ్ కౌశిక్ గారు అయితే తెలియజేస్తున్నారు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు. ఎంత